ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎలాగైనా సరే ఈ నిశ్చితార్థం ఆపాలి తమ్ముడు. వద్దమ్మా, ఇన్నాళ్ళు తను నా మీద కోపంతోనే ఉందనుకున్నాను, కానీ వేరే పెళ్లి చేసుకోవాలని ఉద్దేశంతో ఉందని నాకిప్పుడే అర్థమైంది. రే నువ్వాగరా, నీకేం తెలీదు. అన్నయ్య, ఇది కీర్తి ఇష్టంతో జరుగుతున్న ఎంగేజ్మెంట్ కాదు. దీన్ని ఎలాగైనా ఆపేద్దాం అన్నయ్య. వచ్చిన పెళ్లి కొడుకు ఎవరో నేనే వెనక్కి పంపిస్తాను బావా. ఇంకా నిశ్చితార్థం జరిగే ఛాన్సే లేదు. వద్దు బావా, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. ఇందులో వాడి తప్పేం లేదు. అనవసరంగా వాడి దృష్టిలో ఈ ఎంగేజ్మెంట్ ఆపితే నేను బ్యాడ్ అయిపోతాను. సరే, ముందు కీర్తి దగ్గరికన్నా వెళ్దాం, పదండి. రండి, రా బావా. సరే అమ్మా వచ్చేసారు. ఒక్క నిమిషం మళ్ళీ చేస్తానుండు. ఏంటి నానా? అమ్మా కీర్తి, ఇవాళ నిశ్చితార్థం ఆపడానికి హరీష్ వాళ్ళు ట్రై చేస్తారు. వాళ్ళకి విషయం తెలియదు కదా నాన్న. తెలియకపోవడం ఏంటమ్మా, ఆల్రెడీ తల్లి కొడుకులు వచ్చేశారు. ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చినా సరే నా నిర్ణయం మార్చలేరు నాన్న. నువ్విదే పట్టుదలతో ఉండమ్మా, మిగతాది నేను చూసుకుంటాను. సరే నాన్న. ఆహా, అమ్మా కీర్తి, ఏంటి పిలవని పేరంటానికి ఎగ్గేసుకొని వచ్చారు? ఇలా నువ్వు నిశ్చితార్థం చేసుకోవడం పద్ధతి కాదమ్మా. ఇప్పుడిది ఆపకపోతే హరీష్ నువ్వు శాశ్వతంగా దూరం అయిపోతారమ్మా. నా మాట విను కీర్తి. ఇంకా దూరమయ్యేదేముంది, మేమెప్పుడో విడిపోయాం కదా. ఇదిగో ఈ మహాతల్లి దయ వల్ల ఏ రోజైతే నన్ను ఇంట్లో నుంచి గెంటేశారో అప్పటి నుంచి నరకం చూస్తున్నాను. ఆ నరకం నుంచి బయటపడటానికే ఈ పెళ్లి. కీర్తి, నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. భార్యాభర్తలు అన్న తర్వాత గొడవలు వస్తుంటాయి. అంత మాత్రం దానికి విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటే అసలు లోకంలో కాపురాలే నిలబడం. కరెక్టే అన్నయ్య, కానీ ముందు విడాకులు ఇచ్చింది నేను కాదు కదా. ఆయనే వద్దనుకొని వదిలేద్దాం అనుకున్నాక నేనింకా కాళ్ళు పట్టుకొని వేలాడాలా? అమ్మా, వాడలా చేయడం తప్పేనమ్మా. వాడి తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. క్షమాపణలు రాయబారాల టైము ఎప్పుడో దాటేసింది. ఎలాగో వచ్చారు కాబట్టి మా ఎంగేజ్మెంట్ చూసి వెళ్ళండి. ఆపాలని ట్రై చేస్తే మాత్రం ఇదిగో ఈ విషయం తాగి చేస్తాను. అయ్యో కీర్తి, కీర్తి, ఏంటిది వదినా? నేను కొత్త జీవితం మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యాను. అది కుదరనప్పుడు నేను బ్రతకను. కీర్తి, ముందా బాటిల్ లైవ్. అనే అక్కడే ఆగు. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం. నీ లైఫ్ నువ్వు చూసుకున్నావు కదా, అలాగే నా ఫ్యూచర్ నన్ను చూసుకోనివ్వు. హాయ్ కీర్తి, హౌ ఆర్ యు? యా, ఐఎమ్ ఫైన్. ఓ, మీరందరూ వచ్చి కలిసేశారా? ఎరా హరీష్, ఎలా ఉంది అమ్మాయి? అంటే హర్ష హరీష్ కి ఫ్రెండా?
ఆంటీ, ఇందాక మర్చిపోయాను. ఇదిగోండి, అమ్మ కీర్తి కోసం నెక్లెస్ పంపింది. మీ చేతులతోనే తన మెళ్ళు వేయండి. వేయండి ఆంటీ. ఇవాళ మీరే మా అమ్మగారు. మీ చేతులతోనే తన మెళ్ళు వేయండి. తీసుకోండి. వావ్, సూపర్గా ఉన్నావు. బాబు, పంతులు గారు పిలుస్తున్నారు. రా బాబు, రా. అలాగే. రామ్మా. ఇప్పుడేం చేద్దాం బాబు? ఇది ఆపేస్తే కీర్తి విషం తాగేస్తానంటోంది. నాకు కూడా ఏం తోచట్లేదమ్మా. వదనని ఎలాగైనా సరే తిరిగి మన ఇంటికి కోడలిగా తీసుకువెళ్ళాలి. వీళ్ళిలా ఉన్న పళ్ళంగా కీర్తికి వేరే పెళ్లి చెయ్యాలనుకుంటున్నారని నేను ఊహించలేదమ్మా. అక్క, ఇల్లు అలగ్గానే పండగ కాదు, నిశ్చితార్థం అయిపోగానే పెళ్ళైపోయినట్టు కాదు. మీరేం టెన్షన్ పడకండి. ఎలాగైనా కీర్తి మనసు మార్చి మళ్ళీ మీ ఇంటి కోడలిగా పంపించే బాధ్యత నాది. పదండి అక్క, మనం ఇక్కడ ఉండడం బాగుండదు. పదండి. రా బావ.